హలో ఫ్రెండ్స్, మీరు ఒక చోటు నుండి మరో చోటుకి షిఫ్ట్ అయినప్పుడు మీ ఆధార్ కార్డులో అడ్రస్ కూడా అప్డేట్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇలా అప్డేట్ చేసుకోవడం వల్ల మనకు ఆ లోకల్ అడ్రస్ ఒక అడ్రస్ ప్రూఫ్ అనేది దొరుకుతుంది. సో ఇది మనకు గ్యాస్ కనెక్షన్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ తెరవడంలో చాలా ఉపయోగపడుతుంది. సో ఆన్లైన్ ద్వారా అడ్రస్ చేంజ్ చేసుకోవడం కూడా చాలా సులభం. సో ఈ వీడియోలో నేను మీకు 2024లో ఆన్లైన్ ద్వారా మన అడ్రస్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. చేశాక అక్కడ myAadar.uidai.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. లో వచ్చిన ఈ లింక్ మీద అయితే ట్యాప్ చేయండి. చేశాక ఆధార్ అఫీషియల్ వెబ్సైట్లోకి వస్తారు. ఇక్కడ మనకి సైడ్కి లాగిన్ అని చూపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. చేశాక ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ కింద సైడ్కి ఇచ్చిన క్యాప్చాని ఇక్కడ ఎంటర్ క్యాప్చా దగ్గర ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక లాగిన్ విత్ ఓటీపీ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. మీ ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక లాగిన్ మీద ట్యాప్ చేయండి. అంతే, మీరు లాగిన్ అయిపోతారు. లాగిన్ అయ్యాక ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం అడ్రస్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి అడ్రస్ అప్డేట్ దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. ఫస్ట్లో ఉన్న అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాల్సింది అడ్రస్ కాబట్టి అడ్రస్ మీద ట్యాప్ చేసి ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అనే దాని మీద ట్యాప్ చేయండి. కింద ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. చేశాక కొత్తగా మీరు ఏ అడ్రస్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఎగ్జాంపుల్కి హస్బెండ్, ఫాదర్ అలా ఎంటర్ చేయండి. కింద హౌస్, బిల్డింగ్ అని ఉంటుంది, అక్కడ అది ఎంటర్ చేయండి. తర్వాత ల్యాండ్ మార్క్ ఎంటర్ చేయండి. తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత స్టేట్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ దాని మీద ట్యాప్ చేయండి. చేశాక కింద ఏదన్నా ఒక డాక్యుమెంట్ అప్డేట్ చేయండి. ఎగ్జాంపుల్కి ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ ఒక లిస్ట్ అయితే చూపిస్తుంది. దీంట్లో ఏ డాక్యుమెంట్ అయితే మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ మీద ట్యాప్ చేసి కింద వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ దగ్గర డాక్యుమెంట్ అనేది అప్డేట్ చేయండి. నేనైతే ఓటర్ ఐడి డాక్యుమెంట్ అయితే అప్డేట్ చేస్తున్నా. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేశాక ఇక్కడ మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్ అయితే 2 MB అయితే ఉండాలి మినిమం. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ప్రివ్యూ స్టెప్కి వస్తారు. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి క్లియర్గా చూసుకోండి. కరెక్ట్గా ఉంటే ఓకే, లేకపోతే ఇక్కడ సైడ్కి పెన్సిల్ మార్క్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. అన్నీ ఓకే అయితే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకి పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం ఆధార్ కార్డులో ఆన్లైన్ ద్వారా ఏమన్నా అప్డేట్ చేయాలంటే 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ని యాక్సెప్ట్ చేసి రిజర్వ్ పే అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్ ద్వారా మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. పేమెంట్ పేటిఎం, గూగుల్, ఫోన్పే, నెట్ బ్యాంకింగ్ అండ్ వాలెట్తో కూడా చేసుకోవచ్చు. మన పేమెంట్ అయితే సక్సెస్ఫుల్లీ అయిపోతుంది. దాని తర్వాత మనకి ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కూడా జనరేట్ అవుతుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మన అడ్రస్ అప్డేట్ అయిందా లేదా అని దాని స్టేటస్ తెలుసుకోవడానికి ఈ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అయితే మనకి పనికి వస్తుంది.
నెక్స్ట్ మనం ఆధార్ కార్డ్ సంబంధించిన డాష్బోర్డ్కి వస్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇప్పటి వరకు మన ఆధార్కి ఏం రిక్వెస్ట్లు చేశామో అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో దీని ద్వారా వితిన్ 7 డేస్లో మీ ఆధార్ కార్డులో అడ్రస్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుద్ది. సో ఇక్కడ నుండే మీ ఆధార్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి.